మనిషి మనసు. ఒకసారి ఒక గురువు తన శిష్యుని అడిగాడు, నీ జీవితాన్ని నడిపేది ఎవరు, నువ్వా లేక నీ మనసా? శిష్యుడు వెంటనే చెప్పాడు, నేనే గురువు గారు అన్నాడు. గురువు చిరునవ్వుతో 2 గ్లాసులు తీసుకొచ్చాడు. ఒక గ్లాసులో స్వచ్ఛమైన నీరు, మరొక గ్లాసులో మట్టితో కలిసిన నీరు. దాహం వేసినప్పుడు ఏది తాగుతావు అని అడిగాడు. స్వచ్ఛమైన నీరే అన్నాడు శిష్యుడు. అప్పుడు గురువు చెప్పాడు, అదే తేడా. మనిషి స్వచ్ఛమైన నీటి లాంటివాడు. అతనిలో ప్రేమ, దయ, క్షేమం, విలువలు ఉంటాయి. కానీ మనసు అలా కాదు. పరిస్థితులు, కోపం, భయం, అసూయ, ఆశలతో మట్టిలా కలుషితం అవుతుంది. మనసు కోపంతో నిర్ణయం తీసుకుంటుంది, మనిషి విలువలతో నిర్ణయం తీసుకుంటాడు. మనసు చెప్తుంది ప్రతీకారం తీర్చుకో, మనిషి చెప్తాడు క్షమించు అని. మనసు చెబుతుంది నాకు మాత్రమే లాభం కావాలి అని, మనిషి చెబుతాడు అందరికీ మంచి జరగాలని. గుర్తించుకో, మనసు ఒక మంచి సేవకుడు, కానీ చెడుకు యజమాని. మనిషి తన మనసును నియంత్రించిన రోజే నిజమైన విజేత అవుతాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.